Good morning. Eliminator Mumbai versus Gujarat. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ గుజరాత్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళైతే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటారు డెఫినెట్లీ. బికాస్ వాళ్ళు కనుక ఒక మ్యాచ్ 2 మ్యాచెస్లో ఒకటి గెలిచినా వాళ్ళు నెంబర్ 1లో ఉండేవాళ్ళు, క్వాలిఫైర్ ఆడేవాళ్ళు. ఒకటి కాకపోతే ఇంకో ఛాన్స్ ఉండేది, అంటే ఇంకో ఛాన్స్ గుజరాత్లో ఉండేది. బట్లర్ లేకుండా ఆ పరిస్థితి అనేది వాళ్ళకి కొంచెం బెటర్గా ఉండేది. బట్ ఇప్పుడు ఆ ఛాన్సెస్ లేకుండా ఎలిమినేటర్ నుంచి ఆడాల్సి వస్తుంది, విచ్ ఇస్ రిస్కీ. టీమ్స్ కనుక పక్క పక్కన పెట్టి చూస్తే డెఫినెట్లీ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ముంబై చాలా స్ట్రాంగ్గా ఉందని. అఫ్కోర్స్ ఎస్, ముంబై చాలా ఫేవరెట్గా కనిపిస్తుంది. బట్ ఫ్రమ్ గుజరాత్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళని కూడా కంప్లీట్గా తీసేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్తో 2 సార్లు కూడా ముంబైని డామినేట్ చేశారు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఒక మంచి బౌలింగ్ పిచ్ వచ్చి టాస్ గెలిచి గుజరాత్ కనుక బౌలింగ్ ఎంచుకుంటే డెఫినెట్లీ గుజరాత్కి కూడా మంచి ఛాన్సెస్ అనేవి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే గుజరాత్ బౌలింగ్ చాలా బాగుంది. అఫ్కోర్స్ లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు అనుకున్నట్టుగా వేయలేకపోయినా వాళ్ళు బెటర్గా చేయగలమని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్లో ఆర్సీబీ కూడా సరిగ్గా వేయలేదు కొంచెం బౌలింగ్, కానీ ఇక్కడికి వచ్చి బాగా వేశారు కదా, అలాగే వీళ్ళు చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ముంబైలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, నమాందీర్ తప్ప మిగిలిన వాళ్ళు కన్సిస్టెంట్గా ఆడేస్తున్నారని చెప్పడానికి లేదు. అండ్ ఇవాళ కొన్ని కొత్త చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఆ టీంకి కూడా కొంచెం సెట్ అవ్వడానికి కొంచెం ఇది కావాల్సి వస్తుంది. ఈ పాయింట్స్ మీద కొడదామని వీళ్ళు అనుకుంటారు. అండ్ గుజరాత్కి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒకవేళ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అప్పుడు టార్గెట్ సెట్టింగ్లో ఎంత ఉంచుకోవాలి అనేది మెయిన్గా వాళ్ళు చూసుకోవాల్సిన అంశం అది. దట్ వాజ్ ద ఓన్లీ పాయింట్. గుజరాత్ ఆ టార్గెట్ ఎంత సెట్ చేయాలని తొందరగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆడాలి. ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుని ఆడాలి. బట్లర్ లేడు, ఆ ఓపెనర్స్ మీద ఇంకా భారం పెరిగింది. మిడిల్ ఆర్డర్ నుంచి ఎవరినో వచ్చి బాగా ఆడితే దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఫ్రమ్ ముంబై పాయింట్ ఆఫ్ వ్యూ దే విల్ బీ హ్యాపీ. బట్లర్ లేడు. అండ్ ఇప్పుడు మెయిన్గా వాళ్ళ ముందున్న అంశం ఏంటంటే ఎంత ఫాస్ట్గా గిల్ అండ్ సుదర్శన్ అవుట్ చేయగలమని చెప్పి వాళ్ళైతే అనుకుంటారు. అండ్ దానికి తగ్గట్టుగానే వాళ్ళ ఇనిషియల్గానే బుమ్రా, బౌల్ట్ అండ్ అట్ సైడ్ గిల్, సుదర్శన్ ఇద్దరి మీద గట్టిగా అటాక్ చేస్తారు. అండ్ ఆ బ్యాట్లు అనేది చాలా ఇంటెన్స్గా ఉంటుందని చూడాలి. అండ్ దట్ వాజ్ ద క్రాకర్ ఆఫ్ ద కంటెస్ట్ ఇవాళ. ముంబై కనుక పై చేసి సాధిస్తే ముంబై వైపు మ్యాక్సిమం మ్యాచ్ అనేది టిల్ట్ అయిపోయినట్టే. ముంబై కొంచెం బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ మీద కొంచెం ఎక్కువ డిపెండెన్సీ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ కొంచెం కాంట్రిబ్యూషన్స్ వచ్చినా సరే డిపెండెన్సీ అనేది సూర్యకుమార్ యాదవ్ అది కొంచెం మార్చగలిగితే బాగుంటుంది. రోహిత్, బెయిర్స్టో కొత్తగా వస్తున్నాడు, ఎలా ఉంటుందో చూడాలి. ముంబైకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ పాయింట్ మీద గుజరాత్ క్లిక్ అవుద్దా లేదా అనేది చూడాలి. అండ్ ఒక మంచి మ్యాచ్ అయితే చూస్తామని కోరుకుంటా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.